The Bible says in Psalm 115 and verse 12. 115వ కీర్తన 12వ వచనములో బైబిల్ గ్రంథం తెలియచేస్తూ ఉన్నది, The Lord has remembered us. యెహోవా మమ్మును మర్చిపోలేదు. He will bless us. ఆయన మమ్మును ఆశీర్వదించును. He will bless us. ఆయన మమ్మును ఆశీర్వదించును. The Lord has remembered us to bless us. యెహోవా మమ్మును మర్చిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. Tonight the Lord says, ఈ రోజు రాత్రి ప్రభు సెలవిస్తున్నాడు, can I ever forget you, my నా child? ప్రియ పిల్లలారా, నేను మిమ్మల్ని మర్చిపోయేదనా? Even if your mother forgets you, ఒక తల్లి వానిని మరచినను, I will not forget you. నేను మిమ్మును మరువను. I will not forget you. నేను మిమ్మును మరువను. The Lord is remembering you ఈ tonight. రోజు రాత్రి ప్రభు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొనొచ్చు ఉన్నాడు. He will surely bless you. నిశ్చయంగా ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. Maybe you have cried all these ఈ years. సంవత్సరాలంతా కూడా మీరు ఎంతగానో విలపించి ఉండవచ్చునేమో. Lord Jesus, ప్రభు అయిన యేసు, where are my prayers going? నా ప్రార్థనలన్నీ ఎక్కడికి వెళుచూ ఉన్నాయి? Where is my righteous life? నా యొక్క నీతియుక్తమైన జీవితం ఎక్కడున్నది? Where is my answer? నా యొక్క సమాధానాలు ఎక్కడ? When will you remember me? ఎప్పుడు మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోనబోతున్నారు? Tonight he will remember ఈ రోజు you. రాత్రి ఆయన మిమ్మల్ని జ్ఞాపకం Tonight చేసుకొనుచున్నాడు. he will show that he ఈ remembers రోజు you. రాత్రి ఆయన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొనుచున్న విషయాన్ని He తెలియజేస్తున్నాడు. will bless you. ఆయన మిమ్మల్ని ఆశీర్వదించును. He will bless you. ఆయన మిమ్మల్ని ఆశీర్వదించును. God remembers those who serve him. దేవుడు సేవను చేసేటువంటి వారిని జ్ఞాపకం చేసుకొనుచు ఉన్నాడు. In Psalm 115 and verse 13, the Bible says, 115వ కీర్తన 13వ వచనములో బైబిల్ గ్రంథం తెలియచేస్తూ ఉన్నది, God blesses the house of Aaron, అహరోను వంశస్థులను దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. those who serve him. ఎవరైతే ఆయనకు సేవను చేస్తూ ఉన్నారు. If you look at the life of Nehemiah, నెహెమ్యా యొక్క జీవితాన్ని మీరు చూసినట్లయితే, Nehemiah 5:19, he cries, నెహెమ్యా 5వ అధ్యాయం 19వ వచనంలో నెహెమ్యా మొరపెడుతున్నాడు, Lord, remember me. దేవా నన్ను జ్ఞాపకం చేసుకోండి. Remember me with favor for all that I have done for your people. మీ ప్రజలకు నేను చేసిన ప్రతి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని నాకు దయ పుట్టించండి. He cried, remember me. తండ్రి, నా మొర్రను మీరు వినండి నాయనా. When the two wicked people, Sanballat and Tobiah, rose up against him to stop the work of the Lord that he was doing. దేవుని కొరకై అతడు సేవను కొనసాగించాలని ప్రారంభించినప్పుడు ఇద్దరు వ్యక్తులైనటువంటి సన్బలతు, తోబియాలు అతనికి విరోధంగా లేచారు. They wrote to the king to stop the work. ఆ పని ఆపు చేయడం కోసమై రాజునకు ఫిర్యాదులు పంపించారు. And they influenced Nehemiah's own people and got into the temple. నెహెమ్యాకు నెలవైనటువంటి వారందరూ కూడా ఆ యొక్క ఆలయములో బంధించబడ్డారు. There was only a room which was there, and they took over that room because the people who were with Nehemiah opened the doors for the enemies of Nehemiah. తనకున్నటువంటి ఒకే ఒక గదిని తన సొంత ప్రజలు దానిని లాగేసుకుని తన శత్రువులకు వారికి ద్వారములను తెరువు చేశారు. నెహెమ్యా యొక్క సొంత వారు They had fallen for the money that they gave. వారిచ్చినటువంటి యొక్క ధనము ద్వారా వారు పడిపోయారు. Nehemiah cried, నెహెమ్యా విలపిస్తూ ఉన్నాడు, my own people have fallen, నా సొంత ప్రజలే పడిపోయారే. and allowed this Sanballat and Tobias to come inside. సన్బలటు, టోబియాలు లోనికి రావడానికి వారు ప్రవేశాన్ని ఇచ్చారు. Remember me, Lord. తండ్రి, నన్ను జ్ఞాపకం చేసుకోండి. Remember me. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకోండి. I'm standing alone. నేను ఒంటరిగా ఉన్నాను. I'm standing alone to build the wall for the kingdom of God. దేవుని రాజ్యము కొరకైనటువంటి ఈ యొక్క గోడను కట్టడానికి నేను ఒంటరిగానే నిలిచి ఉన్నాను. Remember me with favor. తండ్రి, దయతో నన్ను జ్ఞాపకం చేసుకోండి. When God's favor comes, దేవుని దయ వచ్చినప్పుడు all the powers of the wicked people of the world is subdued. లోకములో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి దుష్ట శక్తుల ప్రభావాలన్నీ కూడా పోవచ్చు ఉన్నాయి. Every obstacle is subdued. ప్రతి విధమైన అడ్డంకులు తొలగిపోవచ్చు ఉన్నాయి. And God's doors open. దేవుని యొక్క ద్వారములు తెరవబడుతూ ఉన్నాయి. God's power is released. దేవుని యొక్క శక్తి విడుదల చేయబడుతుంది. And as he cried, అలాగున మొర్ర పెట్టినప్పుడు God's favor came upon him. దేవుని యొక్క దయ అతని మీదకి దిగి వచ్చింది. Many years ago, చాలా సంవత్సరాల క్రితం, in 1992, 1992 సంవత్సరం, when we were in Delhi conducting a meeting in the India Gate lawns, ఇండియా గేట్ లాన్స్ లో ఈలాగుననే మేము ఒక బహిరంగ కూడికను ఏర్పాటు చేసినప్పుడు, one night I was scheduled to preach. ఒక రోజు రాత్రి నేను ప్రసంగించాను. 5 o'clock a terrible headache came upon me. 5 గంటల ప్రాంతంలో భయంకరమైన తలపోటుతో An బాధించబడ్డాను. oppression came. విచారము నాలో ప్రవేశించింది. And I could not sit or stand or think or do anything.
నేను నిల్చోలేక, కూర్చోలేక, ఆలోచించలేక ఏ పని కూడా చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాను. And a fear filled ఆ me. సమయంలో భయము నన్ను I ఆవరించింది. said, Daddy, I cannot preach. నాన్నగారు నేను ప్రసంగించలేకపోతున్నాను. He said, no, you will preach. ఆయన అన్నారు, నీవు మాట్లాడాలన్నారు. God has destined that you should speak tonight. ఈ రోజు రాత్రి మీరే మాట్లాడాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నదన్నారు. Thank God. దేవునికి స్తోత్రం. The only thing that has kept me in the ministry is obedience. దేవుని యొక్క సేవలో నన్ను ఉంచినది కేవలం అది ఒక విధేయత మాత్రమే. When my father would speak and say things as a father and also as a servant of God, I would just obey. ఒక తండ్రిగాను అలాగునే దేవుని యొక్క సేవకుడుగాను ఒక విషయాన్ని తెలియచేసినట్లయితే నేను విధేయత చూపిస్తాను. And I went to the platform, నేను వేదిక వద్దకు వెళ్ళాను, shaking. వణికిపోతున్నాను. I had no message, నా యొక్క సందేశమే లేదు. but just to obey my dad I went. ఎందుకనగా మా తండ్రి గారికి విధేయత చూపించి నేను వెళ్ళాను. The moment my name was నా announced, యొక్క పేరు పిలిచిన వెంటనే as I stood up, నేను అక్కడ లేచి నిలబడుకున్నాను. saw the 100,000 people there. అక్కడ లక్షలాది మంది జన సమూహాన్ని చూశాను. A great compassion came into my నా heart. హృదయంలోనికి ఒక గొప్ప కనికరముతో నింపబడ్డాను. And Jesus connected me with him. ప్రభువైన యేసు నన్ను తనతో ఏకం చేసుకున్నాడు. Literally, I felt I was connected to the Father. అక్షరాల తండ్రితో నేను ఏకమైన అనుభూతిని పొందాను. I felt Jesus empowering me. ప్రభువైన యేసు నన్ను శక్తివంతంగా చేశాడని నేను నమ్మాను. And he said, speak about my peace. నా యొక్క సమాధానం గురించి ఆయన సెలవిచ్చాడు. I was struggling without peace that night. ఆ రోజు రాత్రి సమాధానం లేకుండా నేను జీవించుచూ ఉన్నాను. Many times your suffering becomes the message that you should bring to the people. అనేక సార్లు మీరు వెళ్ళేటువంటి శ్రమల ద్వారా ఇతరులకు సందేశాన్ని మీరు కూడా తెలియచేయగలరు. God allows you to go through that, ఈ విధంగా వెళ్ళడానికి దేవుడు అనుమతిస్తూ ఉన్నాడు. so that your suffering becomes the message to the people. కనుకనే మీరు పొందే శ్రమలే ఇతరులకు సందేశంగా మార్చబడుతోంది. I narrated all my sufferings నా యొక్క శ్రమలన్నీ కూడా తెలియచేశాను. and said, in the midst of this, ఇలాంటి శ్రమల మధ్య కూడా Jesus will give you peace. యేసు నాకు సమాధానం ఇస్తున్నాడు. That night Jesus healed and saved thousands of people. ఆ రోజు రాత్రి దేవుడు లక్షలాది మందిని స్వస్థపరిచాడు. People were testifying about his miracles that he did. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆ రోజు చేసినటువంటి అద్భుతాలను ప్రజలు ముందుకొచ్చి తమ సాక్ష్యాలను పంచుకున్నారు. Finally one lady came. చివరిగా ఓ స్త్రీ వచ్చారు. She said, I do not know Christ at all. అమన్నారు, నేను ప్రభువైన యేసుని ఏమాత్రం కూడా ఎరుగను. I had 26 years of back pain. నేను 26 సంవత్సరాలుగా వెన్నెముక నొప్పితో బాధపడుచూ ఉన్నాను. Somebody said, if you go to that meeting, they will pray and Jesus will heal. ఎవరో నాకు తెలియచేశారు, మీరు ఆ కుడికలకు వెళ్ళినట్లయితే ప్రభువైన యేసు మిమ్మల్ని స్వస్థపరుస్తారన్నారు. I was sitting in the last row of the chair. నేను కుర్చీలో చివరి రోలో కూర్చొని ఉన్నాను. Terrible pain. భయంకరమైనటువంటి నొప్పి. No peace. సమాధానము And లేదు. as this man stood up, ఈ వ్యక్తి లేచి నిలబడినప్పుడు he was talking about God's peace. దేవుని యొక్క సమాధానం గురించి అతను మాట్లాడుచున్నప్పుడు Suddenly a light came and filled him. వెంటనే ఒక వెలుగు నా మీదకి వచ్చి నన్ను నింపింది. Another person appeared in the place where he was. ఆయన ఉన్న అదే స్థలంలో మరో వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. Full of glory. సంపూర్ణమైనటువంటి మహిమ. That person was full of glory. ఆ వ్యక్తి మహిమ చేత నింపబడి ఉన్నాడు. As my eyes were transfixed on him, నా యొక్క స్వరం అంతా కూడా ఏదో ఒక మార్పు నేను చూశాను. his light came to me. ఆయన వెలుగు నా మీదకి వస్తూ ఉన్నది. Jesus will literally lift you up and put you in himself. అక్షరాల ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మిమ్మును పైకి లేవనెత్తి ఆయనలో మిమ్మును దాచుకొనొచ్చు ఉన్నాడు. And the Father will begin to honor you. ఆ తరువాత తండ్రి మిమ్మును ఘనపరుస్తూ ఉన్నాడు. Jesus will be revealed through you. ప్రభువైన యేసు మీ ద్వారా ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. Christ in you, the hope of glory. మీరు క్రీస్తు మహిమ యొక్క నిరీక్షణ అయి ఉన్నారు. You in Jesus. మీరు యేసులో. In John 14:20 it says, you in Jesus. యోహాను సువార్త 14:20లో మీరు యేసులో ఉన్నారు. Jesus in you. యేసు మీలో ఉన్నాడు. And Jesus in the Father. యేసు తండ్రి యందు ఉన్నాడు. His honor will come. ఆయన ఘనత మీకు వస్తూ ఉన్నది. He will show himself to you. ఆయన తను తాను మీకు ప్రత్యక్షపరచుకొనుచున్నాడు. Don't be afraid. భయపడకండి. It'll be no more you, ఇకపై జీవించువారు మీరు కాదు, but Christ living in you. క్రీస్తే మీ యందు జీవించుచున్నాడు. That's going to be your future. అదేనండి మీ భవిష్యత్తు. The world is longing to see Jesus. లోకము యేసును చూడాలని కోరుతూ ఉన్నారు. And he will reveal himself through you. మీ ద్వారా ఆయన తను తాను ప్రత్యక్షపరచుకొనబోచున్నాడు. As he remembers you whom he has chosen. ఎన్నుకొనబడినటువంటి మిమ్మును ఆయన
ఆయన జ్ఞాపకం చేసుకొనొచ్చు ఉన్నాడు. As he remembers you whom he has called, ఆయన ఎవరినైతే పిలిచాడో వారిని జ్ఞాపకం చేసుకొనొచ్చున్నాడు. you will reflect Jesus. మీరు ప్రభువైన యేసును ప్రతిబింబింప చేసెదరు. And the people shall see Jesus. ప్రజలు ప్రభువైన యేసును చూచెదరు. This nation shall see Jesus through you. మీ ద్వారా ఈ దేశము యేసును చూస్తూ ఉన్నారు. Your family will see Jesus through you. మీ ద్వారా మీ యొక్క కుటుంబ ప్రభువైన యేసును చూస్తూ ఉన్నారు. People in your office will see Jesus through you. మీ ద్వారా ప్రజలు ప్రభువైన యేసును చూస్తూ ఉన్నారు. Physically he'll appear through you. బాహ్యంగా ఆయన మీకు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. He's transforming you into his image. ఆయన తన స్వరూపంలోనికి మిమ్మల్ని మారుస్తూ ఉన్నాడు. Let not your heart be troubled. మీ హృదయమును కలవరపడనీయకు. Even now, ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా his grace is coming upon everyone. ఆయన కృప ప్రతి ఒక్కొక్కరి మీదకి వస్తూ ఉంది. My friend, shall we pray? ప్రియ స్నేహితులారా మనం ప్రార్థన చేసుకుందాం. Father, remember your children. ఈ ప్రియ పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. Let your Holy Spirit come upon them now. ఇప్పుడే మీ పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చును గాక. Lord, see what the devil has done in their lives. తండ్రి వారి జీవితంలో అపవాది చేసిన కార్యాలను చూడండి. How he has put them into darkness. తండ్రి ఏ విధంగా వారిని అంధకారంలో ఉంచారో చూడండి. Remember them. వారిని జ్ఞాపకం చేసుకోండి. Drive out these evil powers. ఈ దుష్ట శక్తులను పారద్రోలమని ప్రార్థిస్తున్నాను. You evil powers, we bind you in Jesus' ప్రతి name. విధమైన దుష్ట శక్తులారా యేసు నామమున బంధిస్తున్నాను. We cast you out in Jesus' name. యేసు నామమున మిమ్మల్ని నెట్టివేస్తూ ఉన్నాను. You have brought accusations and guilt and fear in their hearts. Now I command you to leave them in Jesus' అపరాధ name. భావన నేరారోపణ వారి హృదయంలోనికి తీసుకుని వచ్చిన మిమ్మును యేసు నామమున ఇప్పుడే పారద్రోలుచూ ఉన్నాను. Lord, show them how much you love them. తండ్రి మీరు ఎంతగా వారిని ప్రేమిస్తున్నారో చూపించండి. Let them have their job back. తండ్రి వారి ఉద్యోగాలు తిరిగి పొందుదురుగాక. Yes, let them be honored in their jobs. వారి ఉద్యోగాల వారు ఘనపరచబడుదురుగాక. Let them have more salaries, Lord. తండ్రి ఇంకా ఎక్కువ జీతాలను వారికి అనుగ్రహించండి. Bless the salaries and multiply the blessing. ఆ జీతాలను మీరు ఆశీర్వదించి గుణకార పద్ధతిలో వాటిని దీవించమని ప్రార్థిస్తున్నాను. Everyone who gives offerings, give them 10 times blessing in double తండ్రి measure. ఎవరైతే ఏక సేవక విరాళములు పంపిస్తూ ఉన్నారో 10 రెట్లు వారికి ఆశీర్వాదాలను ఇవ్వండి. Let there be peace in their homes. వారి గృహాల్లో శాంతినివ్వండి. God's presence in their spirits. వారి ఆత్మలో దేవుని యొక్క సాన్నిధ్యాన్ని ఇవ్వండి. Thank you for blessing them. వారిని దీవిస్తున్నందుకు కొరకై వందనాలు. In Jesus' name. యేసు నామమున Amen. ఆమేన్. God bless you, my friend. నా ప్రియ స్నేహితులారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.